స్తుతి వస్త్రం అంటే ఏంటి? ఈ స్తుతి వస్త్రం గురించి బైబిల్లో ఉన్నదా? ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు అని అక్కడ మనకున్నది. వీళ్ళు గమనించాలి. ఇప్పుడు మన తోటి మానవులు చాలామంది చంద్రుని మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు, చంద్రమండలంలోకి వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా మనిషికి నివాసయోగ్యమైనటువంటి అనుకూలత ఉందేమో చూసిరాటకి వెళ్తూ ఉన్నాడు. అక్కడ కూడా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా. అయితే ఈ చంద్రమండలంలోకి వెళ్ళేటువంటి వ్యోమగాములు అంటారు వాళ్ళని. ఆ వ్యోమగాములు చాలా విశేషమైనటువంటి బట్టలు ధరించుకోవటం చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే వారు మామూలు వాతావరణంలోకి వెళ్తలేదు, కొత్త వాతావరణంలోకి అనగా ఆకాశ మండలం దాటి అంతరిక్షంలోకి వెళ్తున్నారు. కాబట్టి నడినెత్తి మరి మొదలుకొని ఇక్కడ ఈ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా వింత వస్త్రాలు మరి వాళ్ళు ధరించుకుంటారు. మామూలు వస్త్రాలు అక్కడ ఉపయోగపడవు. చాలా ప్రత్యేకమైనటువంటివి, చాలా వింత వస్త్రాలు మనం చూస్తూ ఉంటుంటాం. ఆల్రెడీ యూట్యూబ్ లాట్లో కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మరి చంద్రమండలంలోకి వెళ్ళటానికి సాంకేతికపరమైనటువంటి వస్త్రాలు అవసరం కదా. చంద్రమండలం అంటే కొంచెం భూమికి దగ్గరే ఉంటాడు చంద్రుడు. సో ఇది అందరికీ తెలిసిన విషయం. అటువంటి వ్యక్తి ఈ భూగోళం మీద నుంచి ఈ చంద్రమండలంలోకి వెళ్తాకి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించినట్లయితే, అర్థం చేసుకుంటున్నారా? ఈ చంద్రమండలంలో వెళ్ళడానికే ఈ వ్యోమగాములు అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ధరించినట్లయితే, మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే, ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యం చేరడానికి ఎంతో విలువైనటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి వస్త్రాలు ఖచ్చితంగా కావాలి కదా. అదే స్తుతి వస్త్రము. ఆమేన్, హల్లెలూయా. అది లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము మనం. అమ్మో, ఇంత ఉన్నదా? ఎస్, నువ్వు స్తుతించకపోయినట్లయితే, స్తుతి లేకపోయినట్లయితే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందులో ప్రవేశించలేము. ఒకవేళ ప్రవేశించాడు అనుకోండి, ఏమయ్యాడు? ప్రవేశించినట్లయితే ఏమయ్యాడు? అతడు బంధించబడి ఏడుపును పండ్లు కొరుకుటకు ఉన్న స్థలంలో వేయబడ్డాడు. ప్రవేశించినట్లయితే బైబిల్ మనకు చెప్పింది ఈ విషయం అంతా కూడా. భూమి మీద ప్రభుని స్తుతించినటువంటి వారు పరలోక రాజ్యంలో ఎలా స్తుతించగలుగుతారు? ఇప్పుడు స్తుతి అంటే తెలియని వారు పరలోక రాజ్యం వెళ్ళి ఏం చేస్తారు? ఇప్పుడు స్తుతి గురించి అవగాహన లేని వారు పరలోక రాజ్యం వెళ్ళి ఏం చేస్తారు? ఉట్టికి ఎగరిన వారు ఆకాశానికి ఎగుతానన్నారని ఒక సామెత ఉంటుంది. ఈ భూలోక రాజ్యంలోనే కొద్ది నిమిషాలు కొద్ది గంటలు స్తుతించలేనటువంటి నీవు పరలోక రాజ్యం వెళ్ళి నిత్యం ఎలా స్తుతిస్తావు? అర్థమైందా? చాలామంది మాట్లాడుతుంటారు. ఈ భూలోక రాజ్యంలో ఒక గంట స్తుతించడం నేర్చుకున్నట్టు నీవు పరలోక రాజ్యంలో నిత్యం ఎలా స్తుతించగలుగుతావు? ఇది ట్రైనింగ్, ఇది బేసిక్, ఇది పునాది. కాబట్టి ఇక్కడ నీకు ఈ విషయాలు తెలుసుకోవాలన్నట్లయితే పరలోకం వెళ్ళినప్పుడు అదే పెళ్లి వస్త్రం లేకుండా పెళ్లి గనుని ఏం చేశారు? పట్టుకుని తీసుకెళ్ళి నరకాగ్నిలో పడేశారంట. వస్త్రం, బట్టలకు అంత విలువ ఉంది. కాబట్టి స్తుతి వస్త్రం కూడా చాలా ప్రాముఖ్యమైనది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి స్తుతి వస్త్రం లేకుండా రానివ్వరు నిన్ను. నువ్వు స్తుతించలేకుండా వెళ్ళలేవు. స్తుతి వస్త్రం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులరా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ స్తుతించిన వారు పరలోకంలో అర్హతను సంపాదించుకోలేరు. ఇక్కడ యెషయా గ్రంథం 61:3లో, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారతమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెషయా 61:3. చూసారా? గమనించాలి ప్రియులారా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్నంతా భారంతో బర్డెన్ ఉంచుకుంటావో స్తుతించు, ఆ స్తుతి వస్త్రం వేసుకో, నీ భారం అంతా కూడా తొలగించబడుతుంది, నీ బర్డెన్ అంతా కూడా తీసివేయబడుతుంది, రిప్లేస్మెంట్ అవుతుంది. హల్లెలూయా. రిప్లేస్మెంట్ అవుతుంది. రిఫ్రెష్మెంట్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీ అంటే ఇక్కడ గమనించాలి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. ఏమన్నా దుఃఖంతగా ఆనంద తైలం అంటే దేవుని ఉద్దేశం ఏంటి?
దుఃఖాన్ని తీసేసి ఆనందాన్ని పెడుతున్నాడు. ఎందుకని పెడుతున్నాడు? ఉండకూడదు ఉంది కాబట్టి, ఉండవలసింది లేదు కాబట్టి, ఉండకూడదు తీసేసి ఉండవలసింది ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం అంటే దుఃఖంగా ఉండడం దేవుని చిత్తమా కాదా? కానే కాదు. దుఃఖంగా ఉండడం దేవుని చిత్తం కాదు, దుఃఖించడం దేవుని చిత్తం కాదు. ఇక్కడ బైబిల్ వాక్యం ప్రకారం మనం గమనించాలి, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తాడు. అంటే మీరు సంతోషంగా ఉంటే ఇంకా ఆనంద తైలం అవసరం ఉంటుందా? ఉండదు కదా. మీరు దుఃఖంలో ఉన్నారు కాబట్టి ఆ దుఃఖంలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు, మీరు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ఆనంద తైలంతో నింపాలనుకుంటూ ఉన్నాడు. మీరు దుఃఖంతో ఉన్నారేమో, దుఃఖాన్ని తీసేసేయండి. దుఃఖం కాదు, ఆనందంతో నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు భారభరితమైన ఆత్మతో నిండి ఉండుట ఆయన చిత్తం కాదు. భారంతో, బడ్డెంతో, బంధకాలతో జీవించడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ప్రోత్సాహకరమైనటువంటి ఆత్మతో నింపబడి, మరి ప్రోత్సాహకరమైన ఆత్మతో నింపి స్తుతి వస్త్రం దయచేస్తూ ఉన్నాడు. చక్కటి స్తుతి వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు నీకు. ఆ వస్త్రం వేసుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు పెళ్లి వస్త్రం వేసుకున్నాడు పెళ్ళికి వెళ్ళాలి, పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు జాబ్ చేయాలి, హాస్పిటల్కి వ్యాపారం. ఇట్లాగా ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఇస్తూ ఉంటుంటుంది. అలాగే నువ్వు స్తుతించే వ్యక్తి అయితే నీకు ఒక స్తుతి వస్త్రం ఇవ్వబడుతుంది. నువ్వు స్తుతించే వ్యక్తిగా నువ్వు గుర్తించబడతావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కొంతమంది ఊరికి నలుగుతూ ఉంటుంటారు అనమాట, చాలా చిన్న చిన్న విషయాలు కూడాను. మరి సంఘ కాపరి మీద అలిగి ప్రార్థనకు వెళ్ళినటువంటి వారు ఉంటారు, సంఘానికి దూరం అయిపోయేటువంటి వారు ఉంటారు. కొంతమంది బంధువుల మీద నిందలు మోపుతా ప్రార్థన చేయటం, ఆ ప్రార్థన సహవాసానికి రారు, ప్రార్థనా సహవాసం లేనటువంటి వారుగా ఉంటారు. మరి కుటుంబంలో కూడా అలాగే జరుగుతుంది. భార్యాభర్తలు, పిల్లల మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు ఎన్నో మరి వచ్చి వాళ్ళు కలవక దూరదర్శులుగా విడాకుల దాకా విడిపోయి పిల్లలు వేరు, తల్లిదండ్రులు వేరు, విచ్ఛిన్నమైపోతూ ఉన్నారు. గమనించారా ప్రియులారా? మీరు దేవుని స్తుతించకుండా భారభరితమైన ఆత్మ అడ్డగించుచున్నదా? దేవుని మహింపరచకుండా భారభరితమైనటువంటి ఆత్మ మిమ్మల్ని అడ్డగిస్తూ ఉన్నదా? ఎవరు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా కానీ ప్రభువు మీ ఎడల కృప కలిగిన వాడై, ప్రేమ కలిగిన వాడై, కనికరం కలిగిన వాడై ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. మనమంతా కూడా ఆయన స్తుతించి పాడటం మొదలుపెట్టినట్లయితే, ఎప్పుడైతే మనం స్తుతించి పాడటం మొదలు పెడతామో పర్వతం వంటి ప్రతి చింత తొలగిపోతుంది, ప్రతి సమస్య తొలగించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పాడుతూ ప్రభునందు ఆనందిస్తూ నాట్యం చేయాలంటండి. నాట్యం చేయట్లేదు కనుకనే మరి ఏం చేస్తున్నారు? దేవుని స్తుతించడం మానేసేసి దేవుని పాటలకు మనం ఆనందించడం మానేయటం వల్ల ఈ సినిమా నటీనటులు ఏం చేస్తున్నారంట? అసహ్యకరమైనటువంటి మరి ఆ పాటలకు ఏం చేస్తున్నారంటే ఈ సినిమా నటులు హేయమైన నాట్యాలు ఆడుతున్నారు. అపవిత్రత తల వీరబోసుకున్నది అంట. ఏంటిది అపవిత్రత? పవిత్రత పక్కకి వెళ్ళిపోతే అపవిత్రత వచ్చి రాజ్యం వెళ్తూ ఉంటుంది అనమాట. కాబట్టి దేవుని బిడ్డలమైనట్టు మనమంతా కూడా ఆనందించాలి, దేవుని కొనియాడాలి. పరమగీతం 2:12 పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఆమెన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తుతి వస్త్రము లేకపోతే దేవుని రాజ్యానికి వారసులమే కామంట మనం. స్తుతి వస్త్రం లేకపోతే దేవుని రాజ్యానికి మనం వారసులం కాము. నువ్వు స్తుతి వస్త్రం ధరించుకోవాలి, స్తుతించే వ్యక్తిగా ఉండాలి. దుఃఖంలో ఉండకూడదు, భారం భరితమైనటువంటి జీవితం జీవించకూడదు. స్వేచ్ఛగా జీవించాలి, ఉల్లాసంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, స్తుతిస్తూ జీవించాలి, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉండాలి. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.